దేశం పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా కూడా కేవలం క్రియాశీలకంగా ఉండేవాడిని కాకుండా అధ్యయనవేత్తలు కూడా ఉన్నారు. మన క్రికెట్ మ్యాచ్ గెలిచాం కదా, 12 గంటలు మీరు సంబరాలు చేసుకోవచ్చు అని పంపు గారు అనుమతించారు. సరే, నేను అడిగే వారిని మరి సభ పెట్టుకోవడానికి అనుమతి ఉందా? పంపు గారు ఇచ్చారు. మనం ఏం మాట్లాడుకున్నా కూడా, నేను ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడడానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు 2 విషయాలు, అది సందర్భోచితం కానీ సందర్భోచితం కాకపోయినా కూడా, ఒకటి ఏంటంటే ఇలా పెట్టుకుంటూ వెళ్తాము అని మాత్రం భ్రమ ఉండదు. ఎక్కువ రోజులు ఇలాంటి సమావేశం పెట్టిన అవకాశం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అది కనుక జరుగుతూ ఉంటే, కొనసాగితే, దీనికి మనలాంటి వాళ్ళం అడ్డుపడకపోతే కొన్ని మాసాల్లోనే ఇలాంటి సమావేశాలు పెట్టుకునే అవకాశం ఉద్దేశం. 2, మనం ఈ మధ్య వచ్చినటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆర్డర్ చూసే ఉంటాం. వారు ఏమన్నారంటే, అన్ని అధికారిక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ అభిషేక్ ప్రోగ్రామ్స్ లో ముందు వందే మాత్రం 6 చరణాలు పాడిన తర్వాత జనగణమన పాడుతున్నారు. ఇందులో కూడా మనం భ్రమపడడానికి కొన్నాళ్ళు పోయిన తర్వాత చాలా ఆలస్యమైపోయింది కదండి, జనగణమన ఇవాళ వదిలేదండి అని నెమ్మదిగా జనగణమని తీసేసే అవకాశం కూడా ప్రమాదం ఉంది. ఇది దయచేసి నేనేదో అనవసరంగా ఎక్కువ ఊహించుకుని చెప్తున్నాను మాత్రం దయచేసి అనుకో. చాలా బాగా చెప్పారు, ఆలోచించి చెప్తున్నాను, పరిశీలించి చెప్తున్నాను. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఇలాంటి పరిణామాలు ఎక్కడ జరిగినా కూడా ఇలాగే జరుగుతాం. అయితే మన దేశంలో ఒక ప్రమాదం, అదేంటంటే ఇలాంటివన్నీ ఎక్కడైనా అవుతాయి కానీ మన దేశంలో అవ్వదు. చాలా పెద్ద దేశం, ఇక్కడ అయ్యే అవకాశం లేదు. ఎక్కడో ఆఫ్రికాలో అవుతుంది, లాటిన్ అమెరికాలో అవుతుంది, పాకిస్తాన్ లో అవుతుంది, బంగ్లాదేశ్ లో అవుతుంది, మరో చోట అవుతుంది, జర్మనీలో అయ్యింది, భారతదేశంలో అని ఒక మూఢనమ్మకం ఉంది. దయచేసి దాన్ని మీ మస్తిష్కాల నుంచి తీసేది. మనకి మామూలుగా ఎలా ఉంటుందంటే, నాకు కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాడు, ఎవరో ఒక అబ్బాయి వచ్చేవాడు, ఏం రాలేదంటే వాడు నాన్నపోయాడు అంటారు. ఇంకొక అమ్మాయి ఎవరు రాలేదు, ఏంటంటే వాడు మావయ్య పోయాడు అంటే, ఇంకెవరు రాలేదు, వాడు అమ్మ పోయింది, వాడు తాతయ్య పోయింది చెప్పేవాడు. నాకు ఏమనిపించేదంటే, వాడు నాన్న పోతాడు, వాడు అమ్మ పోతుంది, వాడు మావయ్య పోతాడు, వాడు తాతయ్య పోతాడు, కానీ మా నాన్న, మా అమ్మ, మా తాతయ్య, మా మావయ్య పోవాలి అనుకున్నాను. నాకు ఎప్పుడు తెలిసింది మా నాన్న పోయిన తర్వాత అమ్మో మన నాన్న కూడా పోతాడు. మీరు చాలా మంది భారతం తెలుసు. భారతంలో ఒక మంచి కథ ఉంది, నాకు బాగా ఇష్టమైన కథ. ఈ సందర్భంలో చాలా బాగా ఒదిగేటటువంటి అది, మీరు యక్ష ప్రశ్నలు ఉన్నారా? యక్ష ప్రశ్నల గురించి ఉన్నారా? మనం ఎవరైనా చిరాకు పెడుతుంటే ఏమంటాం, ఏంటో యక్ష ప్రశ్నలు కట్టుకుంటున్నారు. అలాగే ఆ యక్ష ప్రశ్నలు ఎలా వచ్చాయంటే, పాండవులు ధర్మరాజు కూర్చుని ఇక్కడ మంచి దాహం ఇస్తుంటే ముందు చిన్నగా నిద్రపోయాడు. ఆ భక్తులు ఎక్స్ట్రాలు పెట్టుంటారు సినిమాల్లో, నకులు రాదు, వాళ్ళు వెళ్ళారు, ఎంతకే రాలేదు, ఎంతకే రాలేదు, అన్నయ్య గారికి దాహం ఇస్తుందని చెప్పి ఆ తర్వాత ఎవరెళ్ళారు, అర్జునుడు, అతను రాదు. ఆ మీరు అంతకన్నా ధనుడు రుచిలో గొప్పవాడు ఆవిడ, ఆయన రాదు. చూసి దాహం ఇస్తుంది అన్నయ్య గారికి చెప్పి ప్యూర్ అంతకన్నా పనిసాయకున్నటువంటి ఆయన చూసి ధర్మరాజు గారి ఓ చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు పోయి పడుతున్నారు. ఆయనకి ఈ పాల్పడు, నకులు సహదేవుడు అంటే పర్వాలేదు బాబు చిన్నవాడు, అర్జునుడు పడిపోతుంది, దైవం పడిపోతుంది అని బెక్కమాసి చూస్తున్నాడు. ఇద్దరికి చూడు, వీడు వచ్చి ఈ చెరువు నాది, ఈ చెరువులో నీళ్లు పడుతుంటే ఆపాను వాడిని, వాళ్ళు నన్ను నిర్వహించడానికి ప్రయత్నించారు, ఒక బాణి కొట్టుపడేశారు, ఒక పడుకో 5 పిల్లల్ని కొట్టేశాను, అర్జునుడిని కొట్టేశాను, భీముడిని కొట్టేశాను. సరే నువ్వు పెద్దవాళ్ళు ఉన్నావు, నీతో యుద్ధం కాదు కానీ నువ్వేదో చాలా జ్ఞానవంతుడివి, పరిజ్ఞానం ఉన్నవాడివి, ధర్మశాస్త్రం తెలిసిన వాడివి అని విన్నాను నేను. నీ గురించి నేను అడిగిన ప్రశ్న కనుక నువ్వు నాకు సంతృప్తి కలిగేలాగా సమాధానం చెప్పగలిగితే ఈ అందరినీ స్పృహలో తీసుకోవడం కాకుండా అందరికీ మంచి పంపిస్తాను. సరే అంటున్నాడు, చాలా అడిగాడు. అందరూ ఒక ప్రశ్న పంపిస్తారు. ఆయన ఏమంటే, ప్రపంచంలో అన్నిటికన్నా మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయం అని అడిగి ఈయన సమాధానం సంస్కృత శ్లోకం, అహని భూతాన్ని గచ్చంతి హిమాలయం శేషాత్ ఆవిర్భవించి కిమాశ్చర్యం. అడిగాడికి క్షణానికి రాత్రి పగలు మనుషులు పోతూ ఉంటారు.
కానీ ఉన్నవాళ్ళు వదిలేసి అసలు అనుకుంటూ ఉంటారు, అంతకన్నా ఆశ్చర్యం ఉంటారు. అక్కడ డెమోక్రసీ పోయింది, ఇక్కడ డెమోక్రసీ పోయింది, అక్కడ సైన్యం పట్టుకుంది, ఇక్కడ సైన్యం పట్టుకుంది, ఇక్కడ ఎన్నికలు అక్కడ ఎన్నికలు అని అనుకుంటున్నారు. మనం మాత్రమే అనుకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం చాలా మంది ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ప్రమాదంగా ఉందంటే ఇలాగే ఏ ప్రమాదం ఉన్నాయా? ఇండియాలో అవ్వదు, ఎక్కడ అవుతుంది? ఇండియాలో అవ్వదు, ఎక్కడ అవుతుంది. ఒకవేళ ఇండియాలో ఎక్కడ అయినా కూడా మన దగ్గర అవ్వదు. మన ఆంధ్రప్రదేశ్లోను, మన తెలంగాణలో, మన కేరళలోను, లేకపోతే మన ఒరిస్సాలో అవ్వదు. కాదు, అన్ని చోట్ల అవ్వదు. కానీ ఇదివరకు ఒకలాగా అయ్యేది, ఇప్పుడు ఒకలాగా. ఇదివరకు ఎలా అయ్యేది? రాత్రికి రాత్రి